ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో ప్రభుత్వ బీర్లా ఎలయ్య గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమగాని రూపా బాలనరసింహ బలపరచడం జరిగింది. దీంట్లో 295 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. గతంలో నామినేషన్ చేసిన తర్వాత ఎలా చెప్పారో, గెలిచిన తర్వాత ఏం మాట్లాడతారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చల్లూరు గ్రామ ప్రజలు సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఏ పనులున్నా డ్రైనేజ్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, చల్లూరు గ్రామ ప్రజలకు ఏ అవసరాలున్నా నేను ఐలన్న దృష్టికి తీసుకుపోయి ముందుండి చేపిస్తానని మాట ఇస్తున్నాను. 2025 సంవత్సరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చల్లూరు గ్రామం నుంచి మరి ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య గారు భీమగాని రూపా బాలనరసింహ గౌడ్ గారిని నమ్మకంతో నిలబెట్టినందుకు గ్రామ ప్రజలందరూ 295 ఓట్ల మెజారిటీతో గెలిపించి సర్పంచ్గా గెలిపించినందుకు ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముందు చెప్పిన విధంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మంత్రుల గారి సహకారంతో తీర్చి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించేందుకు కృషి చేయాలని సర్పంచ్ గారిని కోరుతూ, అదే మేము కూడా వెనకాల ఉండి వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యాదాద్రి జిల్లా రాజాపేట మండల్ చల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భీమగాని రూపా వైఫ్ ఆఫ్ బాలనరసింహ గారు బీర్లా ఎలయ్య సహకారంతో ఈ ఎలక్షన్లో నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున సీటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చల్లూరి గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించి వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఎలయ్య సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చల్లూరి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఎలక్షన్లో ప్రచార నిమిత్తంలో చెప్పిన విషయాలను చూతా తప్పకుండా పాటించి వాటిని అమలు చేయడానికి శాయశక్తుల కృషి చేసి వారిని ఎమ్మెల్యే సహకారంతో అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని హామీ ఇస్తున్నాను. మా చల్లూరులో మొదటిగా పొట్టిమరి నుంచి వీరారెడ్డిపల్లి వరకు రోడ్డు వెడల్పు అతి ప్రమాదకరంగా ఉంది కాబట్టి అది 68 కోట్లతో శాంక్షన్ అయ్యింది. అట్టి టెండర్ను త్వరగా పూర్తి చేసి ఆ రోడ్డు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే సహకారంతో మేము గ్రామ ప్రజలందరం ముందుకెళ్ళి ఆ రోడ్డును పూర్తి చేయడానికి సహకరిస్తామని, అదేవిధంగా మా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ప్రాబ్లంగా ఉంది. ఎమ్మెల్యే గారి నిధులతో ఆ డ్రైనేజీని పూర్తి చేయడానికి శాయశక్తిలా కృషి చేస్తాను. అదేవిధంగా మా ఇంద్రమ్మ కాలనీలో 10 సంవత్సరాల క్రితం వారికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వారికి పట్టాలు ఇవ్వడం లేదు. అదే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ సహకారంతో వారికి పట్టాల పంపిణీకి చేయడానికి కూడా కృషి చేస్తాను. అదేవిధంగా కాశవాడలో కూడా వారికి ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు. వారికి శ్మశాన వాటికకు స్థలం లేదు. అవి ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరగా పూర్తి చేసి వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాను. అదేవిధంగా చల్లూరు గ్రామ ప్రజలు మా మీద నమ్మకంతో ఓటు వేసి 295 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు కాబట్టి వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ఏ విధమైన సహకారం కానీ ఆపదొచ్చినా కానీ వారికి అన్ని విషయాలలో ముందుండి గ్రామ ప్రజల అవసరాలను తీర్స్తానని హామీ ఇస్తున్నాను.